నమస్కారం ప్రసాద్ నుంచి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది ఇన్ఫినిక్స్ S5. ఇది రీసెంట్గా లాంచ్ చేసింది ఇన్ఫినిక్స్. దీని ప్రైస్ వచ్చేసరికి 8,999 రూపాయలు పెట్టారు. 21వ తారీఖు నుంచి మండే నుంచి ఇది సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ దీనిలో స్పెసిఫికేషన్ చూసుకుంటే సేమ్ ఇంతకుముందు మనకి ఏదైతే ఇన్ఫినిక్స్ ఫోన్స్ అని అవే స్పెసిఫికేషన్స్తో వస్తుంది. కాకపోతే డిజైన్ అయితే కొద్దిగా చేంజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఇది డాట్ నాచ్తో వస్తుంది, కట్అవుట్ డిస్ప్లే, పంచ్ హోల్ డిస్ప్లే, సో ఏదైనా అనుకోవచ్చు మనం. అండ్ స్పెసిఫికేషన్ మొత్తం ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, దీని డిస్ప్లే వస్తుంది 6.6 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, HD+ డిస్ప్లే, పంచ్ హోల్తో వస్తుంది, IPS LCD డిస్ప్లే. ఇది MediaTek Helio P22 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, 1.8 అపర్చర్తో వస్తుంది. 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉన్నాయి, 2.5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ నుంచి మీరు మ్యాక్రో షాట్స్ అయితే తీయచ్చు. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది బొకే షాట్స్ కోసం. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 2.0 అపర్చర్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇవి కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. ఇన్ఫినిక్స్ అయితే ఫోన్స్ తీసుకొస్తూనే ఉంది, కాకపోతే వీళ్ళు ప్రాసెసర్ అయితే పట్టించుకోరు. ఎప్పటి నుంచి చెప్తున్నా మీకు, ప్రాసెసర్ వీళ్ళు మంచి ప్రాసెసర్ తీసుకొని వస్తే P60 కానీ P70 కానీ, సో వీళ్ళకి కొద్దిగా సేల్స్ అయితే ఉండొచ్చు. కానీ ఎప్పుడు వీళ్ళు P22, A22 ఈ ప్రాసెసర్లు మించి బయటకి అయితే వెళ్ళరు. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్లో మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు, కేస్, స్క్రీన్ గార్డ్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మొబైల్ అయితే లైట్ వెయిట్ ఉంది. ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది, ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఈసారి డిజైన్ కూడా కొద్దిగా చేంజ్ అయితే చేశారు, ప్యాటర్న్ లాగా ఉంది ఏదో. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి స్టిక్కర్. నెక్స్ట్ బాక్స్లో ఛార్జర్ ఉంది. ఇది 5V 2A ఛార్జర్, 10W ఛార్జర్ అండ్ మైక్రో USB కేబుల్. ఇది వచ్చేసరికి సిమ్ ఇజెక్టర్ పిన్. అండ్ ఫైనల్గా కేస్ అండ్ స్క్రీన్ గార్డ్ అయితే ఉన్నాయి. స్క్రీన్ గార్డ్ వీళ్ళు నార్మల్గా ఇచ్చేస్తారు, మనం అప్లై చేసుకోవాలి, లేకపోతే బయట షాప్లో మనం చేయించుకోవాలి. సో వీళ్ళు ప్రీ ఇన్స్టాల్ ఇస్తే బాగుంటుంది స్క్రీన్ గార్డ్. ఎప్పుడు ఇట్లనే వీళ్ళు స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఒకసారి కేస్ కూడా చూద్దాం. కేస్ అయితే ఇది TPU కేస్, నార్మల్ TPU కేస్. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది మనకి మొబైల్ అయితే ఇన్ఫినిక్స్ S5. కేస్ వేస్తే మొబైల్ చూడడానికి అయితే ఇలా ఉంది. ఒకసారి ఫోన్ ఫిజికల్ ఎవరు చూసుకుంటే ఫ్రంట్ 6.6 ఇంచ్ డిస్ప్లే ఉంది, పంచ్ హోల్తో వస్తుంది. పంచ్ హోల్లో మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అండ్ టాప్లో ఇయర్ పీస్ కనపడుతుంది. బాటంలో చూసుకుంటే 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, మైక్రో USB పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే ఏమీ లేవు. సో దీనిలో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేదు. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ కనపడుతున్నాయి. అండ్ అటు పక్కన మనకి క్వాడ్ ఫ్లాష్ కనపడుతుంది, 4 LEDs అయితే కనపడుతున్నాయి ఫ్లాష్లో. అండ్ క్వాడ్ కెమెరా అని రాస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఇన్ఫినిక్స్ అని చెప్పేసి కనపడుతుంది. ఇంకా బాటంకి వస్తే డిజైన్ బై ఇన్ఫినిక్స్ అని రాస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్, అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ఇక్కడ చూసి మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. స్విచ్ ఆన్ చేస్తున్నాను, పవర్ అయితే ఉంది. ఇన్ఫినిక్స్ పవర్ బ్యాండ్ అని వచ్చింది. మీకు ఇక్కడ సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్, ఫోన్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 and 5 GHz రెండు డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్, ఇది మనకి హోమ్ స్క్రీన్ ఇన్ఫినిక్స్ S5. ఇది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాల్ పేపర్ డిజైన్ చూడొచ్చు. ఈ పంచ్ హోల్ని అయితే వీళ్ళు కవర్ చేస్తూ వాల్ పేపర్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ మనకి పంచ్ హోల్ కనిపించట్లేదు, ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఈ ఫోన్ అనుకుంటే బడ్జెట్లో ఈ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. 10,000 లోపు, 10,000 పైన ఉన్నాయి పంచ్ హోల్ కెమెరాస్ అయితే. సో ఇక్కడున్నా అది నాచే, ఎందుకంటే అది మనం ఏం కవర్ చేయలేము. మీ ఇష్టం, ఒకవేళ పంచ్ హోల్స్ ఇష్టమైతే మాత్రం ఇట్లాంటి ఫోన్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకసారి మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడొచ్చు, Android 9 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ర్యామ్ చూస్తే 4GBలో 2.54GB ర్యామ్ ఫ్రీగా ఉంది. స్టోరేజ్ వచ్చేసరికి 64GBలో 53.72GB అయితే ఫ్రీగా వస్తుంది. కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. UI చూడొచ్చు, మొత్తం ఇది మీకు బ్లోట్వేర్ చూడొచ్చు, చాలా బ్లోట్వేర్ అయితే ఉంటుంది. అండ్ కొద్దిగా UI అయితే అంత సూపర్ UI అయితే అని చెప్పలేం. చాలా వరకు మీరు ల్యాగ్స్ ఇట్లాంటివి కూడా నోటీస్ చేస్తూ ఉంటారు. UI మీరు ఎక్కువ యూస్ చేస్తుంటే, నేను ఒక 1 hour యూస్ చేసినప్పుడు నాకు కొద్దిగా చిన్న ల్యాగ్స్ ఇట్లాంటివి అయితే నేను నోటీస్ చేస్తాను. అండ్ ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా, సో ఇక్కడ చూస్తే మనకి మ్యాక్రో షాట్స్ కోసం సపరేట్గా ఒక ఆప్షన్ ఇచ్చారు. అండ్ వైడ్ యాంగిల్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి నార్మల్. అండ్ బ్యూటీ మోడ్ ఉంది, బొకే ఉంది, AR షాట్ అని ఉంది. AR షాట్ అండ్ స్టిక్కర్స్ ఇవి. పానోరామా ఉంది. ఒకసారి వీడియో చూద్దాం, వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, వీడియో అయితే మనం బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా మీరు మాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ ఫొటోస్. అండ్ వచ్చేసరికి మ్యాక్రో షాట్స్.
ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్ తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ S5 బ్యాక్ కెమెరా నుంచి కట్ చేసిన వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియో కూడా మీకు ఎంత మ్యాక్సిమం వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలేషన్ చూడొచ్చు ఎలా. ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ S5 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి కట్ చేసిన డైలైట్ కండిషన్ వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియో కూడా మీకు ఎంత మ్యాక్సిమం వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలేషన్ చూడొచ్చు ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ S5 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి కట్ చేసిన వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో, లో లైటింగ్ కండిషన్ 20 వాట్ లైటింగ్ ఉంది, ట్యూబ్ లైటింగ్ కండిషన్ వీడియో రికార్డ్ చేసిన వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది, ఆడియో క్వాలిటీ రికమెండ్ చెక్ చేయండి. సెన్సార్స్ చూసుకుని మనకి అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. మ్యాగ్నోమీటర్ సెన్సార్ ఉంది, యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, ఓరియంటేషన్, జైరోస్కోప్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. సెన్సార్స్ అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. అండ్ DRM ఇన్ఫో చూసుకుంటే నాకు తెలిసి L1 సపోర్ట్ అయితే ఉండదు, ఇక్కడ చూడొచ్చు L3 అని ఉంది. సో వైడ్ L1 సపోర్ట్ అయితే లేదు. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ చెక్ చేద్దాం, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా వర్క్ చేస్తుందో. సూపర్ ఫాస్ట్ అయితే లేదు, టైం తీసుకుంటుంది, 1 సెకండ్ టైం తీసుకుంటుంది, ఫోన్ అయితే అన్లాక్ అవుతుంది. అండ్ ఒకసారి ఫేస్ అన్లాక్ కూడా చూద్దాం. ఫేస్ అన్లాక్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కళ్ళు మూసుకుంటే అన్లాక్ అయ్యేవి, ఇప్పుడు మాత్రం తీసేస్తారు, కళ్ళు తెరిస్తే అన్లాక్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, కళ్ళు మూసుకుని ఇది అన్లాక్ అవ్వట్లేదు, ఇప్పుడు కళ్ళు తెరిచాను, అన్లాక్ అవుతుంది. సో మీరు ఫేస్ అన్లాక్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ఫినిక్స్ టెక్నో ఈ ఫోన్స్ అయితే ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసినాయి. ఫ్యూచర్లో శాంసంగ్ కూడా ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తుంది. అండ్ డిస్ప్లే మనకి 720p డిస్ప్లేతో వస్తుంది, కాకపోతే డిస్ప్లే సైజ్ చాలా పెద్దగా ఉంది, 6.3 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. HD+ డిస్ప్లే అయితే IPS LCD డిస్ప్లే. ప్రైస్ $9,000 వస్తుంది కాబట్టి పెద్దగా నేనేం కంప్లైంట్స్ అయితే చేయట్లేదు డిస్ప్లే పరంగా. ఒకసారి స్పీకర్ కూడా చూద్దాం, స్పీకర్ సౌండ్ ఎలా వస్తుందో. స్పీకర్ ఫస్ట్ ఇంప్రెషన్ కొద్దిగా లౌడ్ ఉంది, కాకపోతే ఆడియో క్వాలిటీ సౌండ్ ఏదైతే బయటకు వస్తుందో అది అంత బాగాలేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ ఇన్ఫినిక్స్ S5ది. ఇన్ఫినిక్స్ అయితే ప్రాసెసర్స్ అయితే కొద్దిగా చేంజ్ చేయాలి, ఎప్పటి నుంచి అవే P22 అవే ప్రాసెస్ తీసుకొస్తుంది. ప్రాసెస్ కొద్దిగా చేంజ్ చేసి తీసుకోవాలి వస్తే కొద్దిగా ఏమైనా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వీడియోస్ లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటుంది. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ షూ మిషూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.